brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। సిటీలో ట్రాఫిక్ మేనేజ్మెంట్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టామన్నారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. ఏడాదిలో యావరేజ్ స్పీడ్ 17-18 నుంచి 26 వరకు పెరిగిందన్నారు. సిటీలో రోజు 91 లక్షల వాహనాలు తిరుగుతున్నాయన్నారు సిపి. రోజు 1600 కొత్త వాహనాలు యాడ్ అవుతున్నాయని చెప్పారు. ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్ అండ్ రోడ్డుపై చిరు వ్యాపారాలు తగ్గించేందుకు కూడా చేపట్టిన ఆపరేషన్ రోప్ సత్ఫలితాలు ఇస్తుందన్నారు. హైరైజ్ కెమెరాస్, డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ మూవ్మెంట్ తెలుసుకుంటూ చర్యలు చేపడుతున్నామన్నారు సిపి. సంవత్సరం క్రితం అది 17 నుండి 18 వరకు మన నగరంలో ఉండేది. ఇప్పుడు 24 నుండి 25కి పెరిగింది. అంటే ఒక యావరేజ్ స్పీడ్ ఆఫ్ 6 km/h తీసుకురావడం అనేది కూడా చాలా పెద్ద అచీవ్మెంట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒకటి మీ అందరు తెలుసు, ఆపరేషన్ రోప్, రిమూవల్ ఆఫ్ అబ్స్ట్రక్టివ్ పార్కింగ్ అండ్ ఎన్క్రోచ్మెంట్స్. ఈ కంటిన్యూస్ డ్రైవ్ ఏదైతే రోజువారీగా చేపడుతున్నారో, హాకర్స్ని తొలగించడము, వెనుకకి తీసుకోవడము, ఫుట్పాత్స్ని క్లియర్ చేయడము, సమన్వయంతో ఎటువంటి సమస్యలు రాకుండా, గొడవ కాకుండా ఎన్క్రోచ్మెంట్స్ అన్నీ కూడా తొలగించడం. దీంతో క్యారేజ్ వే పెరిగింది. క్యారేజ్ వే అంటే రోడ్ విడ్త్ ఏదైతే ఉందో, ఎక్కడైతే ముందు తోపుడు బండ్లు కానివ్వండి, ఇతర టెంపరీ షాప్స్ కానివ్వండి, ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నారో అవన్నీ తొలగించడంతో యావరేజ్ స్పీడ్ అనేది వాహనాలు వెళ్ళే దారి ఏదైతే ఉందో అది ఎక్కువగా లభించడంతో క్లియరెన్స్ ఆఫ్ వెహికల్స్ పెరిగింది. దాంతో యావరేజ్ స్పీడ్ కూడా పెరగడానికి పెద్ద కారణం.